వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు హోటల్ స్టైల్లో కందిపప్పు లేకుండా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేశారంటే వంటలు రాని వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్ గా చేయగలరండి. చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా సాంబారు ఎంత బాగా చిక్కగా వచ్చేసిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. 1 నుంచి 2 గ్లాసుల వరకు నీళ్లు వేసేసుకొని ½ టీ స్పూన్ సాల్ట్, ½ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ లోనే 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో చాలా బాగా ఉడికిపోతాయి. కొంతమంది కుక్కర్ లో కూడా ఉడకబెట్టుకుంటూ ఉంటారు, కానీ తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి కుక్కర్ ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ల శనగపిండి, ½ కప్పు నీళ్లు వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనకు టమాటా ఉల్లిపాయ కూడా ఉడికిపోయి ఉంటుంది. పక్కకు తీసుకొని ఒక మ్యాషర్ సహాయంతో కానీ లేకుంటే పప్పు గుత్తి సహాయంతో కూడా ఎనిపేసుకోవచ్చు. మిక్సీ జార్ లో వేసుకోవాలనుకుంటే చల్లారిన తర్వాత వేసుకోవాలి. నేనైతే వేడిగా ఉన్నప్పుడే మ్యాషర్ సహాయంతో ఇలా మెదిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపెట్టుకున్నాం కదా శనగపిండిని, ఆ శనగపిండిని ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా వేసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల వరకు నీళ్లు కూడా వేసుకోవాలి. ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా పల్చగా ఉండాలి. ఉడికే కొద్దీ ఇంకా చిక్కబడుతుంది కాబట్టి పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఈ సాంబార్ పౌడర్ రెసిపీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా శనగపప్పు ఉంది. 5 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కడే గానీ ఏవి కానీ మాడకూడదు. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా సాంబార్ ని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ సాంబార్ ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని వేస్తే సరిపోతుంది. ఇలా ఒక సైడ్ నుంచి వేసుకున్నామంటే చేతికి వేడి తగలకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తగ్గితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సాంబారు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా చిక్కబడుతుంది కూడా. చూసారు కదా, ఇలా బాగా మరుగుతూ ఉంటుంది. ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు సాంబారు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ గా సాంబార్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీలోకి సాంబార్ ని వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ మీరు సాంబారు కందిపప్పు లేకుండా చేశారంటే మాత్రం ఎవ్వరూ నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.